హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అడ్వెంచర్ భారత్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన అందరికీ చాలా బాగా నచ్చే మనమందరం మెచ్చే ఒక స్ట్రీట్ ఫుడ్, ఒక రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్. దాని పేరు వచ్చేసేసి పానీపూరి. ఇది ఒక చిటపటలాడే కాస్త తీపి మరియు కాస్త పులుపు ఉండి మనందరికీ నచ్చే ఒక స్నాక్. కానీ మీకు తెలుసా, ఈ రుచి వెనుక ఉన్న ప్రమాదం గురించి మనం ఏనాడైనా ఆలోచించామా? చాలా మంది స్ట్రీట్ వెండర్స్ తమ పానీపూరి తయారీలో ఏమాత్రం పరిశుభ్రతను పాటించడం లేదు. చేతులకు గ్లౌజులు వేసుకోకుండా పనిచేయడము, త్రాగునీరు కాకుండా పానీపూరి కొరకు ట్యాప్ వాటర్ ఆర్ అన్ఫిల్టర్డ్ వాటర్ని వాడడము మొదలైనవన్నీ మనము రోజు చూస్తూ ఉన్నాము. ఇలాంటి అపరిశుభ్రమైన పానీపూరి తినడం వలన డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎలా? మనం పానీపూరి అసలే తినకూడదా? అలా కాదు, మనం పానీపూరి తినవచ్చు, కానీ తినేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎప్పుడైతే పానీపూరి తినడానికి వెళ్తారో అప్పుడు మీరు వెళ్ళే పానీపూరి స్ట్రీట్ వెండర్ని మీరు గమనించాలి. తాను చేతుకు గ్లౌజులు వేసుకున్నాడా లేదా, తాను వాడే వాటర్ ఆరో వాటర్ లేదా కనీసం త్రాగునీరైనా వాడుతున్నాడా లేదా, సమయమున ఆ నీళ్లను తాను మారుస్తున్నాడా లేదా అని గమనించిన తర్వాత మీరు ఇవన్నీ ఓకే అయితే తన దగ్గర మీరు పానీపూరి తినవచ్చును. ఇలా మీరు మీ ఇష్టమైన మరియు ఇండియా యొక్క మోస్ట్ ఫేవరెట్ స్నాక్ని అనారోగ్య పాలు పడకుండా జాగ్రత్తగా తింటూ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చును. ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇక్కడి వరకు చూసిందంటే నా వీడియోలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.